హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది చికెన్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆయిల్ పోసుకున్నాం, అల్లం, ఫ్రెష్ ఎల్లిపాయ ఇది దంచుకొని వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది చికెన్ కర్రీ. నూనె కాలింది, ఉల్లిగడ్డలు వేసిన, ఆనియన్స్ మొత్తం రెడ్ కావాలా. ఇట్లా కలుపుకోవాలి. ఆనియన్స్ రెడ్ అయిన తర్వాత ఇవన్నీ వేయాలి. ఉల్లిగడ్డ కోలిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. కోడాలంటే కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా అన్నీ పోతాయి. అల్లం వెల్లిపాయ జీలకర్ర వేయాలి. అంతేనా? ఓకే. ఇవన్నీ ఇట్లా అనుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ లిస్ట్లో అయినాయి మొత్తం. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, ఎల్లిపాయ జీలకర్ర, చికెన్ వేయాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కారం వేయాలి. మళ్ళీ సరిపోయి కొంచెం వేయండి. కారం వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ముక్కలకు తగ్గట్టు కలుపుకోవాలి. పెరుగు కూడా వేసుకోవాలి. ఎందుకంటే పెరుగు వేసుకుంటే కొంచెం కూర చిక్కగా ఉంటుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయింది. ధనియాల పొడి వేస్తున్నా, చికెన్ మసాలా వేస్తున్నా. చికెన్ మసాలా మిక్స్ చేయాలి. కొంచెం దాన్ని మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. కొంచెం ఈ మిశ్రమం కొంచెం అయితే కొంచెం క్యాబేజ్ వేసుకొని ఒక 5 minutes ఉంచుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది. చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.